ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ చుట్టూ ఉన్న జంతువుల్ని, చెట్లను, వృక్షాలను, నదులు, సరస్సులు, చెరువులు, సముద్రాన్ని అన్నింటినీ కృతజ్ఞతా భావంతో చూడండి. Please show the gratitude to all these. మనిషికి తెలిసిందేమో కృతజ్ఞతా భావంతో చూడాలని. అందుకే వీటన్నింటినీ ఒక్కొక్క సందర్భంలో ఆరాధిస్తాడు, పూజిస్తాడు. నదుల్ని, సముద్రాన్ని, చెట్లని, రాయిని, కొన్ని జంతువులను అన్నింటినీ పూజిస్తాడు, అన్నింటినీ ఆరాధిస్తాడు. అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో దాన్ని ఆరాధిస్తాడు. ఇది ఎప్పటి నుంచో చరిత్రలో ఇది వస్తూనే ఉంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, దీన్ని ఛాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన మహావాక్యం ఏం చెప్తుందంటే, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. అంటే అంతా నిజంగా ఉన్నది పరమాత్మే, బ్రహ్మం తప్ప వేరే ఏదీ లేదు. బ్రహ్మము అన్నా, పరమాత్మ అన్నా, ఆత్మ అన్నా, మూల శక్తి అయినటువంటి చైతన్యము, శుద్ధ చైతన్యం అన్నా ఒక్కటే. శుద్ధ చైతన్యమే, అది మూలమైనది. దాని నుంచి పేర్లు వచ్చినాయి అంతే. బ్రహ్మం తప్ప వేరే ఏదీ లేదు. ఈ బ్రహ్మంలోనే అన్నీ ఉద్భవించి అన్నీ అందులోనే లయమైపోతున్నాయి. ఉన్నదంతా బ్రహ్మమే. మన చుట్టూ ఉన్న ప్రతిదీ, కనిపించేది కనిపించనిది బ్రహ్మమే. ఓకే, రాక్షసుల్లోని ఉన్నది బ్రహ్మమే. మానవుడు లేదా భగవంతుల్లో ఉన్నది కూడా బ్రహ్మమే. అర్థమైందా? కాబట్టి మీరు కృతజ్ఞతా భావంతో ప్రతి ఒక్కరిని, అతడు రాక్షసుడైనా చేతులెత్తి నమస్కరిస్తే ఆ బ్రహ్మమే మీకు సమాధానం చెప్తుంది. అతనిలో ఉన్న రాక్షసత్వం వెళ్ళిపోతుంది.